దశరథు మాటలు వినిన ఎంతనే ఆనందాన సభాసదులు రాముడు రాజుగా బలిగనుచు ప్రతిధ్వనించిరి హర్షంకితులో వారి మాటలను వినిన దశరథుడు సందేహించుచు వారల పల్కెను నాదు మనమును నొప్పింప ఇష్టత చూపక మీరిలాగునా పలుకుచుండిరా లేక మీకును రాముడు రాజు కావలెననుచు మనమును నదా ఆ మాటలకు ప్రతిసందనగా సభలో వారు ముక్త కంఠమున ప్రజలందరినీ కన్నా బిడ్డలుగా చూచెడు రాముడు రాజుగావలే ప్రజల రక్షణను శత్రులదుని నీ వచ్చిన ఎంతని ప్రజాక్షేమము అరసిడి రాముడు రాజుగావలే పట్టి రాముని రాజుగా మేము కోరుత కన్న కోరునదేమి ఉండదనుచు ముక్త కంఠమున పలికిన ప్రజలకు తండ్రి దశరథు నెతుంపు చుచు గురువు వశిష్ఠ వామదేవుల ఆనతి కొరకు ప్రణమిల్ల సంతసాన తేలెటవారలు ప్రకృతి కాంతపుల కలనింది పరవశంచెడి రముడలు మజుర గజ్ముర రాజుగా వారితెన్ విరులతా వినియింపుగ నింపు వసంతాగమ వేళను తెలుపు చైత్రమీ ఎదిరేపే మంచిది అనుచువారలు పట్టము గట్టగ ముహూర్తముడేనట ఆలసించక సుమంత్రు పంపిరాముని కొలువుకు పిలిపించి వచ్చిన రాముని చూచు దశరథుడు సూర్య తేజమున ఒరలెడివాని రూపును గనుచు అద్దమునందు తన రూపమును కాంచిన భావనమది నిండగను సంతసించుచు మనమున పొంగి సరసన చేర్చి వినుమో రామా వార్ధక్యము నన్ను ముట్టిది ప్రజల మనము నీదు గుణములు గెలిచిన నీకు పట్టము బట్టి అభిషేకించగా నిర్ణయించి తిని ధర్మము తప్పక రాజ్యభారమును నిర్వహించగా సిద్ధముగమ్ము రేపటి రోజే నీదు పట్టమునకు మహూటమునుచు పలికెట దశరథు పలుకులు వినుచు శిరమును వంచి నతులను గూర్చి అనుమతి గైకొని భవనముకేగ తల్లి కౌసల్యా అమితానందముగా ఆప్తుల విలచి కానుకలునగి ఆనందా కొంగెను అంట కొలువు నీవీటి మందిరానకు అరిగిన ఎంత దశరథుడు రాముని వేటను పిలిపించి నాదు తొందరకు కారణమీవు తెలియవలసిన తరుణమీయది నన్ను ముట్టెదా కార్గత్తలు దుస్వప్నములు మీదు మిక్కిలి గ్రహమను నాకు అనుకూలించగా తతిగా నుండేనని ఉఢుల వాక్యలు ప్రేరేపించెను రాజభారము నీపై హిడగానుచును పలికెట మనసు ఎన్నది చంచల వస్తు మీద
కాలమును నువ్వేగితి నుండునో తెలియగా రాదు కనుకవే తిట్టము సలుపగా నిర్ణయమాయెను అనుచు దశరథుడు తన తొందరం తెలిపెను అంట చంద్రుడు నేడు పునర్వసును కూడి ఉండెను అతడు చేరగ పుష్యమి పట్టము గట్టి అభిషేకించగా మించిదనుచు పెద్దలు తెలిపిరి నీవు సీత క్షణములనే ఉపవసించుచు దీక్షను కొనుడు గర్భశయ్యను పవళించి నియమ భంగము కలిగించు దుస్త స్వప్నులు